హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే నేచర్ని ఎంజాయ్ చేయడానికి అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అలా వెళ్తూ ఉంటే మాకు ఒకటి కనిపించింది గాయస్. అదేంటో మీరే చూడండి. ఎస్, దూరం నుంచి చూపిస్తున్నా చూడండి. సో ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ చెట్టు ఏంటో కాదు, ఈత చెట్టు. సో మేమైతే వెంటనే ఈత చెట్టు చూడగానే సీజనల్ ఫ్రూట్ కదా, సరే తినేద్దాం, లేదు పద కోసుకొని తిందామన్న ఆత్రంతో మేమైతే పరిగెడుతున్నాం, మా పాప నేను. అక్కడ ఎన్నున్నా దాటుకొని వెళ్తున్నాం. ఎందుకంటే మా పాపకి ఆ కాయలంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఎప్పుడో చిన్నతనంలో తిన్నా, ఇప్పటివరకు మళ్ళీ తినలేదు. ఇలా వెళ్తూ ఉంటే మాకు ఇంకో చెట్టు కూడా కనిపించింది గైస్. ఆ చెట్టు గురించి అయితే తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ ప్రజెంట్ అయితే మనం ఈత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈత చెట్టు దగ్గరికి అయితే నేను వచ్చేసా. సో ఆ కాయలు అయితే పైన ఎక్కడో ఉన్నాయి, మనకు అందవు కాబట్టి ఒక కర్ర తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా కాయలని చక్కగా కొడుతూ ఉంటే కాయలు అయితే కింద చక్కగా రాలుతున్నాయి. మా పాపకైతే ఆ కాయలంటే ఇష్టం కదా, చక్కగా ఏరుకుంటుంది అనమాట. సో కాయలైతే ఉన్నాయి, కానీ ఒకటి కూడా పండిన కాయ అయితే లేదు, అన్నీ దోరగా ఉన్న కాయలే ఉన్నాయి. సో సరేలే, వచ్చాం కదా ఇంత దూరం, కొట్టి కనీసం ఆ కాయలైనా టేస్ట్ చేద్దామని చెప్పేసి మేమైతే కాయలైతే కొన్ని అయితే ఏరేసి ఇంకా నేనైతే చూస్తున్నా, అయితే అలా వద్దని డౌట్ నాకైతే ఫస్ట్. ఎందుకంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో అని. కాకపోతే టేస్ట్ చేద్దాం. చూడండి, ఇదే ఈతకాయ. సో ఇప్పుడైతే ఈతకాయ టేస్ట్ని చూద్దాం. అసలు ఆ ఈతకాయ టేస్ట్ని చూసి అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే చూసేసా. ఓకే, కొంచెం అయితే ఒగరుగా ఉందన్నమాట. సరే, పండుంటే ఇంకా బాగుండేది. ఇంకో చెట్టు కనిపించిందని చెప్పాను కదా, అదేం చెట్టు అనుకుంటున్నారు? మనకి అడవిలో ఎక్కువ ఏం చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఇప్పుడు లభించే కాయలు ఏంటంటే చింతకాయలు. సో మేమైతే అక్కడ చింత చెట్టుని కూడా చూసాం. అవైతే కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి, కిందకే ఉన్నాయి. సో నేనైతే ఒక కాయను కోసి టేస్ట్ చేద్దాం, అసలు చింతకాయ ఎలా ఉందో. చెట్టు మీద పండినవి కదా, వాటి టేస్ట్ చాలా బాగుంటాయి. సో అందుకనే నేను ఆ కాయనైతే తెంపేసి దాని టేస్ట్ అయితే చేస్తాను. ఈలోపు పక్క నుండి మా పాప అక్కడ కాయ ఇక్కడ కాయ అని నన్ను అయితే అసలు దాన్ని టేస్ట్ చేయని ఇట్లా సర్లే అని చెప్పి తనకు కూడా ఒక కాయ కోసి ఇచ్చేసి అప్పుడు సైలెంట్ అయిందనమాట. సరే, ఇప్పుడైతే చింతపండు టేస్ట్ చేసేద్దాం. అదైతే పండింది కాబట్టి చింతపండు అన్నాను. చింతపండు చాలా తీయగా ఉంది, అస్సలు పులుపు లేదు. థ్యాంక్ యూ గైస్.